నమస్తే పొలిటికల్ వాయిస్ స్వాగతం. గణేష్ నవరాత్రులు వచ్చేసినాయి. ఈ గణేష్ నవరాత్రులకు ప్రభుత్వం ఏం చేయాలి, మంటపాలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ఇట్లా అనేక అంశాలపై మనతో మాట్లాడేందుకు గణేష్ ఉత్సవ సమితి బాధ్యులు రావినతల శశిధర్ గారు ఉన్నారు. శశి గారు నమస్తే అండి. ఈ గణేష్ ఉత్సవ సమితికి అనేకమైనటువంటి పోలీసుల వేధింపులు, అధికారుల వేధింపులు, నువ్వు కరెంటు వాడుకున్నావని, నువ్వు డబ్బులు అడిగినావని చెప్పేసి చాలామంది, అంటే ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ దేశంలో ఐక్యత చాటే చెప్పాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో వస్తే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పెట్టొద్దు, లేకపోతే ఈ చెరువులో ముంచొద్దు, లేకపోతే హుస్సేన్ సాగర్లో వేయొద్దు, లేకపోతే ఇట్లా చేసి ఏదో కుట్ర జరుగుతుందా, నిజంగా వాళ్ళకు ప్రేమ ఉందా, ఇవన్నిటి మీద ప్రజలకు ఈ గణేష్ ఉత్సవ సమితి సామూహికంగా చేసేటువంటి వాళ్లకు కొన్ని క్లారిటీస్ మీ ద్వారా కావాలండి. భాగ్యనగరంలో 45వ సామూహిక గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి. 7 సెప్టెంబర్ రోజున వినాయక చవితితోటి విగ్రహ ప్రతిష్టాపనతో జరుగుతున్నటువంటి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 17 సెప్టెంబర్ మంగళవారం రోజు ముగింపు సామూహిక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాత రంగారెడ్డి అంతా 1,40,000 గణపతి మండపాల ప్రతిష్ట ఈ సంవత్సరం జరగబోతుంది. అంటే ఇవన్నీ సామూహిక గణేష్ ఉత్సవం. సామూహిక. ఓకే. 1,47,000. 1,40,000. 1,40,000. హైదరాబాదు భాగ్యనగరం యొక్క పరిధిలో ఉన్నటువంటి వినాయక సాగర్, మనం సాధారణ ప్రజలకు హుస్సేన్ సాగర్ పరిచయం, యాక్చువల్గా అది వినాయక సాగర్. వినాయక సాగర్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 34 ప్రాంతాలు, అదనంగా బేబీ పాండ్స్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 44 ప్రాంతాలు, మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 45 ప్రాంతాల్లో నిమజ్జనం యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రుల సమక్షం లోపట, ముఖ్యమంత్రి సమక్షం లోపట, పోలీస్ కమిషనరేట్ల సమక్షం లోపట, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మేయర్ సమక్షం లోపట, కలెక్టర్ రంగారెడ్డి, కలెక్టర్ మేడ్చల్ సమక్షం లోపట, అన్ని డివిజన్ స్థాయి లోపట ఇప్పటికే సమన్వయ సమావేశాలు పూర్తయినాయి. ఈ ఉత్సవాలను భాగ్యనగరానికి ప్రపంచ స్థాయి లోపల పేరు తెచ్చినటువంటి ఉత్సవాలు. యావత్ ప్రపంచం కూడా భాగ్యనగరంలో జరిగేటువంటి వేడుకలను చూడడానికి వస్తుంది. విశ్వనగరంగా భాగ్యనగరానికి గణేష్ ఉత్సవాలు ఎప్పుడో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి. సుమారు 50 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారు ఈ యొక్క నిమజ్జనోత్సవం లోపల. సమాజం ఏ వాడ చూసినా రంగురంగుల యొక్క అలంకరణ, కాషాయ ధ్వజాలతోటి అలంకరణ, ఒక దేశభక్తి, దైవభక్తి వాతావరణం లోపల ఈ ఉత్సవాలు సాగుతాయి. పండగ శోభ. అసలు భాగ్యనగరంలో జరిగేటువంటి ఈ ఉత్సవాల యొక్క తీరుతెన్నులను స్టడీ చేయడానికి దేశంలో ఉన్నటువంటి అనేక స్టడీ టీంలు ఈ మన యొక్క భాగ్యనగరానికి వస్తాయి. భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాల మీద దేశంలో ఈ రోజున 4 విద్యార్థులు రీసెర్చ్ యాక్టివిటీ చేస్తున్నారు, పిహెచ్డి. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ జేఎన్యూ లోపల గత 5 సంవత్సరాల క్రితం ఒక రిపోర్ట్ తయారైంది. భాగ్యనగరంలో సుమారు 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ హిందూ సమాజం ఈ ఉత్సవాల మీద ఖర్చు చేస్తుందని. సమాజంలోకి 5,000 కోట్ల రూపాయలు రొటేషన్ అయితే నిన్న మొన్న కూడా మనం చూసినాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశంలో 20,000 కోట్ల వ్యాపారం జరిగిందని. కరోనా కష్టకాలంలో మనం చూసినాం. ఈ దేశం యొక్క ఆర్థిక రంగానికి ప్రజలను కాపాడగలిగింది కరోనా కష్టకాలంలో అంటే ఫెస్టివల్ ఎకానమీ, టెంపుల్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక ఫెస్టివల్ ఎకానమీ. కరోనా కష్టకాలం తర్వాత అనేక దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే భారతదేశం నిలబడగలిగింది ఆ సంక్షోభంలో అంటే ఫెస్టివల్ ఎకానమీ, సంపద సృష్టించబడ్డది. అందుకే నేను చెప్పిన భాగ్యనగరంలో కేవలం ఒక భాగ్యనగరంలోనే 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతూ ఉంటుంది. 2 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా సంవత్సరం పాటు ఉపాధి కల్పించేటువంటి పండుగ ఇది. 3 లక్షల మంది ప్రజలకు పరోక్షంగా ఉపాధి 3 నెలల పాటు కలిగిస్తుంది. అంటే సుమారు 5 లక్షల కుటుంబాలు ఈ పండుగ మీద జీవనోపాధి
తీసుకుంటున్నాయి. ప్రభుత్వ విభాగాలు 18 ప్రభుత్వ విభాగాలు 3 నెలల పాటు అహర్నిశలు కృషి చేసి భాగ్యనగర్ గణేశోత్సవ సమితితోటి సమన్వయం చేస్తూ నిమజ్జనోత్సవాన్ని అంగరంగంగా నిర్వహిస్తున్నాం. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ సమాజాన్ని ఐక్యత తీసుకురాబడుతున్నాయి. హిందూ సమాజం లోపల ముఖ్యంగా యువత లోపల దేశభక్తిని దైవభక్తిని నిర్మాణం చేస్తున్నాయి. మనం చూస్తాం 12 సంవత్సరాలు దాటిన యువకులు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు, డిగ్రీ పిల్లలు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఏ బస్తీకి ఆ బస్తీ, ఎవరి వాడలో వాళ్ళు వ్యాపార సంస్థలు పెట్టుకుంటాయి, విద్యా సంస్థలు పెట్టుకుంటాయి, వెల్ఫేర్ అసోసియేషన్లు పెట్టుకుంటాయి, మహిళా గ్రూపులు పెట్టుకుంటాయి. అంటే సమాజం లోపల అన్ని వర్గాల రిప్రజెంటేషన్ ఈ గణేష్ ఉత్సవాల లోపల మనం చూస్తూ ఉంటాం. ఒక ఐక్యత నిర్మాణం అవుతుంది. అందరం కూడా ఒకవైపు నడిచేటువంటి ఒక ఏకత నిర్మాణం అవుతుంది. ఒక గణపతి మండపం కేంద్రంగా సుమారు 10 మంది హిందూ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి యువత ఉంటుంది. ఓకే, అంటే భవిష్యత్తుకు నేను ఇది మరోసారి చెప్తున్నా. ఇది ఏర్పాట్లు, గణపతి మండపాలు, నిర్వహణ, నిమజ్జనము, ఇది ఒక భాగం. అవును అవును, హిడెన్గా ఉండేటువంటి మేము ఈ సమాజంకి అందిస్తుంది, ఈ దేశానికి ఉత్సవాల ద్వారా అందించబడుతుంది ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి యువత ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, అందుకే మా యొక్క లోగోలో కూడా స్వదేశం, స్వధర్మం, ససంస్కృతిని సంరక్షించుకుందాం, మా నినాదం అదే. ఒక గణపతి మండపం కేంద్రంగా ఒక 10 మంది యువకులున్నా భాగ్యనగరం లోపల 10 లక్షల మంది పైగా యువ సైన్యం నిర్మాణం అవుతుంది. ఈ సైన్యం ఎటువంటి సైన్యం అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎందుకంటే వాళ్ళు చెప్పే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనవి. ఒక గుడిలో చెప్తలేరు, ఒక బడిలో చెప్తలేరు, ఒక తల్లి ఒడిలో కూడా ఇవాళ మన యొక్క సంస్కారం అందించబడుతుంది. వాళ్ళకు వాళ్ళే తెలుసుకొని ముందుకు వచ్చి నేను గణపతి మండపం పెట్టాలి, నా గల్లీ లోపల బ్రహ్మాండంగా చేయాలి అనే ఉత్సాహం ఆ 10 మంది 15 మంది యువత ముందుకు కదులుతుంది. సమాజాన్ని కంట్రిబ్యూట్ చేపిస్తుంది. చందాల రూపంలో కూడా పోతారు, మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలి, మీరు విగ్రహం ఇప్పించాలి, మీరు ఈరోజు పూజ చేయాలి, మీరు ఈరోజు ప్రసాదం చేయాలి. అంటే ఆ బస్తీనంతా కూడా ఏకత చేసేటువంటి నాయకత్వ లక్షణాలు, అందరితో సత్సంబంధాలు పెంచుకునేటువంటి అవకాశం కూడా అక్కడే, పబ్లిక్ రిలేషన్స్ చేసేటువంటి యువత. అవును, 11 రోజుల పాటు రోజుకొక కార్యక్రమాల పేరు మీదన ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి యువత. ఈ మండపాల కేంద్రంగా దేశభక్తి, దైవభక్తి వాతావరణం, సంస్కృతి, మెసేజ్ మనము ప్రతి సంవత్సరం కూడా ఒక విషయాన్ని మనం తీసుకెళ్తాం. ఈ సంవత్సరం ఛత్రపతి శివాజీ 350వ సంవత్సరం పట్టాభిషేకమై ఏ పరిస్థితి లోపల ఛత్రపతి శివాజీ పోరాటం సాగింది, ఏ పరిస్థితి లోపల ఛత్రపతి శివాజీ దేశాన్ని, ధర్మాన్ని రక్షించిండు, ఛత్రపతిగా పట్టాభిషేకం కాబడ్డాడు, ఆ స్ఫూర్తి మేము ఈ సంవత్సరం అందించబోతున్నాం. రాణి అహల్యాబాయి హోల్కర్ 350వ వర్ధంతి సంవత్సరం ఈ సంవత్సరం. ఒక మహారాణి మొఘలుల కారణంగా ధ్వంసం చేయబడ్డటువంటి అనేక దేవాలయాలను పునర్నిర్మించి శక్తి కేంద్రాలుగా మార్చింది. ఇవాళ కాశీ విశ్వనాథుని మందిరం దగ్గరికి పోతే అహల్యాబాయి విగ్రహం ఉంటుంది. ఈరోజు కాశీ విశ్వనాథుని మందిరం ఆ మహారాణి నిర్మించింది, పునర్నిర్మించింది. కాబట్టి ఒక దేవాలయ వ్యవస్థ ఏ రకంగా శక్తివంతంగా పునర్నిర్మించబడాలి అనేటువంటి సందేశం మనము ఈ సంవత్సరం ప్రతి మండపం కేంద్రంగా మనం తీసుకెళ్తున్నాం. అదే సందర్భంగా అవసరం అనుకుంటే ఈ దేశం లోపల రాజులే కాదు, మహారాణులు కూడా కత్తిపట్టి యుద్ధం చేశారు. మహారాణి దుర్గావతి, రాణి దుర్గావతి 500వ జయంతి సంవత్సరం ఈ సంవత్సరం. కాబట్టి మహిళల లోపల ఆ యొక్క పోరాట పటిమ, మొఘలుల మీద పోరాడినటువంటి ఆ యొక్క రాణి పోరాట పటిమ, ఈ రోజున జిహాద్ మీద మహిళా శక్తి పోరాడవలసినటువంటి స్ఫూర్తిని మేము ప్రతి మండపం కేంద్రంగా అందించగలుగుతున్నాం. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం. భగవాన్ బిర్సా ముండా మిషనరీలో మత మార్పిళ్ళు చేస్తూ, మిషనరీల కారణంగా గిరిజన ప్రాంతాల లోపల, అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రాంతాల లోపల మత మార్పిళ్ళు చేస్తూ ఈ దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే
బిర్సా ముండా చేసినటువంటి పోరాటం, ఈ సంస్కృతిని కాపాడుకోవడానికి బిర్సా ముండా చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మేము ఈ సంవత్సరం హిందూ సమాజానికి అందించబోతా ఉన్నాం. ఈ మిషనరీ మాఫియా మత మార్పిళ్లను నిరోధించడానికి హిందూ సమాజం రాబోయే రోజుల్లో ఏం పని చేయాలి, భగవాన్ బిర్సా ముండా చేసినటువంటి ఆదర్శం ఏందో మేము సమాజం ముందర పెట్టబోతున్నాం. ఇంకొక విశేషమైనటువంటి విషయం ఉంది. ఈ సంవత్సరం ఇక్కడ రజాకార్ ఎజెండాను పాతిపెట్టి రజాకార్ భావజాలాన్ని తుదముట్టించి భారతదేశంలో తెలంగాణ ప్రాంతాన్ని విమోచనం చేసి హైదరాబాద్ సంస్థ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, భారత ప్రభుత్వం ముందు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం తల వంచినటువంటి రోజు ఏదైతే ఉందో 17 సెప్టెంబర్ 1948, ఆ రోజు కూడా అనంత చతుర్దశి. ఓకే. ఆ రోజు రజాకార్ల ఆంక్షల మధ్యన ప్రజలు గణపతి నిమజ్జనోత్సవం జరుపుకుంటున్న వేళ ఈ ప్రాంతానికి నిజాం తల వంచి ప్రభుత్వం మీద, భారత ప్రభుత్వం మీద ముందు లొంగిపోయి ఆపరేషన్ పోలో విజయవంతమైంది. ఈ ప్రాంతం భారతదేశం లోపల కలిసిన రోజు. ఈ సంవత్సరం కూడా 17 సెప్టెంబర్ 2024 మళ్ళీ అనంత చతుర్దశి కలిసి వస్తుంది. కాబట్టి ఆ యొక్క వాతావరణాన్ని నిమజ్జనోత్సవం లోపల స్పష్టంగా దేశభక్తి దైవభక్తి వాతావరణం లోపల మేము నిర్వహించబోతా ఉన్నాం. అందుకే మేము ప్రతి మండపాన్ని ఉదయమే మేము నిమజ్జనోత్సవానికి తల్లి రండి, అనంత చతుర్దశి రోజున మనం నిమజ్జనోత్సవం ఆ పుణ్య గడియల్లో బట్టి మనం నిమజ్జనోత్సవం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందేశాలను మేము తీసుకెళ్ళి యువతను 10 లక్షల మంది యువత, దేశభక్తి దైవభక్తితోటి నిర్మాణమైనటువంటి యువత, ఏ రాజకీయ పార్టీలు తయారు చేస్తున్నటువంటి కార్యకర్తలు కాదు, ఏ సంస్థలు తయారు చేస్తున్నటువంటి కార్యకర్తలు కాదు, గణపతి నేతృత్వం లోపల, గణపతి నాయకత్వం లోపల తయారవుతున్నటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి నాయకత్వాన్ని మనం లేపి నిలబెట్టగలిగితే, ఎక్కడిదక్కడ ఈ నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తే, ఎక్కడిదక్కడ ఈ నాయకత్వం సమాజానికి నేతృత్వం వహిస్తే 15 నిమిషాలు టైం కావాలన్నోనికి సమాధానం వచ్చేస్తుంది. సమాధానం దొరుకుతుంది.